తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్ల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంలో అనేక కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే 6 గ్యారంటీలను పథకాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తున్న సర్కార్ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలం తరువాత కొత్త రేషన్ కార్డుల జారీ చేపట్టనున్నారు. అంటే 1,91,00,000 మందికి అందరికీ 6 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ దిశగా రేవంత్ సర్కార్ కీలక చర్యలు తీసుకుంటుంది. మరి మీరు రేషన్ కార్డు పొందేందుకు అర్హులో కాదో తెలుసుకుందాం. తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన సమావేశమైన మంత్రి మండలి చర్చించిన కీలక అంశాల్లో ఈ రేషన్ కార్డుల అంశం కూడా ఉంది. కొత్త రేషన్ కార్డులపై విధి విధానాలు రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై మంత్రి మండలిలో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొత్త రేషన్ కార్డుల డిమాండ్ వినిపిస్తూనే ఉంది. ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో దీనిపై హామీ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల అక్టోబర్ నుంచి అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి మండలి నిర్ణయించారు. దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కూడా చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక పాత కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే ఏడాది ఆరంభం నుంచే సన్నబియ్యం అందించాలని రేవంత్ రెడ్డి కేబినెట్ నిర్ణయించింది. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వచ్చే నెల అక్టోబర్ నుంచి దరఖాస్తులను స్వీకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఈ రేషన్ కార్డు పొందేందుకు కావాల్సిన అర్హతలను మాత్రం ప్రకటించలేదు. సెప్టెంబర్ 21 అంటే రేపు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి విధి విధానాలు ప్రకటించే అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తోంది. వీటి ప్రకారం గ్రామాల్లో అయితే 1,50,000 లోపు, పట్టణాల్లో అయితే 2 లక్షల లోపు ఆదాయం కలిగిన వారే రేషన్ కార్డులకు అర్హులుగా నిర్ణయించారు. అలాగే 3.5 ఎకరాల లోపు మాగాణి లేదంటే 7.5 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వారిని అర్హులుగా పేర్కొన్నారు. రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ 1,50,000 రూపాయలు కానీ తక్కువ ఉండాలి. ఇటీవల రేషన్ కార్డుల జారీపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశమైంది. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా పరిశీలిస్తున్నామని, ముఖ్యంగా ఏపీ, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో ఆదాయ పరిమితిని పరిశీలించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఆదాయ పరిమితి పెంచాలా, తగ్గించాలా, లేక ఇదివరకు ప్రకటించినంతే ఉంచాలా అనే దానిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. దీనిపైన కూడా ఇవాళ కేబినెట్ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో దీన్ని ప్రకటించలేదని తెలుస్తోంది. హైడ్రాను మరింత బలోపేతం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా హైడ్రాకు అవసరమైన సిబ్బందిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిప్యూటేషన్పై వివిధ విభాగాల నుంచి హైడ్రాకు 169 మంది అధికారులను, 964 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించారు. హైదరాబాద్ చుట్టూ ఏర్పాటు చేయనున్న ఆర్ఆర్ఆర్పై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మరికొన్ని ఉద్యోగాల భర్తీ కూడా కేబినెట్ ఆమోదం లభించింది. 8 వైద్య కళాశాలలో బోధనేతర సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. 3,000 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేసి వేగంగా భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఎన్నికల హామీలో భాగమైన వారికి 500 బోనస్పై నిర్ణయం తీసుకున్నారు. ఈ ఖరీఫ్ నుంచే కనీస మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. మనోహరాబాద్లో 72 ఎకరాలు లాజిస్టిక్ పార్క్, ఖమ్మం జిల్లాలో 58 ఎకరాలు పారిశ్రామిక పార్క్, ఏటూరు నాగారంలో 34 మంది సిబ్బందితో ఫైర్ స్టేషన్, కోస్గిలో ఇంజనీరింగ్ కాలేజ్, హకీంపేటలో జూనియర్ కాలేజ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.